దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు ఒక సమస్యతో బాధపడుతున్నారా? ఒక ఇబ్బందిల కొలిమిలో కాల్చబడుతున్నారా? వేధించబడుతున్నారా? నష్టపోయారా? కష్టపడుతున్నారా? శ్రమ, నింద, అవమానంతో మీరు కృంగి ఉన్నారా? ఏ పరిస్థితి దిక్కుతోచనటువంటి స్థితిలో మీరు ఉంటూ ఉన్నారా? ఈ రాత్రి మీరు ఏడుస్తూ ఉన్నారా? ఈ దినము మీరు దుఃఖములో మునిగిపోయి ఉన్నారా? అయితే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. చూద్దాము లేఖన భాగము, కీర్తనల పుస్తకము 30వ కీర్తన 5వ చరణము 3వ లైన్ మనము చూసినట్లయితే దేవుడు మనకి ఈ రీతిగా వాగ్దానం చేస్తున్నాడు. సాయంకాలంలో ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున మనకి సంతోషము కలుగుతుందంటండి. మన పరిస్థితి ప్రస్తుతం దుఃఖముతో నిండిపోయి మనం ఉండినప్పటికీ, నష్టములో మనం ఉండినప్పటికీ, కష్టంలో మనం ఉండినప్పటికీ, వ్యాధిలో బాధలో మనము పడిపోయి ఉండినప్పటికీ, దేవుని యందు మనము నిరీక్షణ ఉంచినట్లయితే, దేవుని యందు మనం విశ్వాసం ఉంచినట్లయితే సంతోషముతో మనల్ని తృప్తిపరచబోతున్నాడండి. మన పరిస్థితులన్నీ ఆయన తారుమారు చేయబోతున్నాడు. మన స్థితిగతులన్నీ ఆయన మార్చివేయబోతున్నాడండి. దేవునికి అసాధ్యం అనేది ఏది లేదు ప్రియులారా. దేవునికి సమస్తమును సాధ్యమే. శూన్యములో సృష్టిని చేసినటువంటి వాడు మన దేవుడు. భూమి ఆకాశములను సృజించినటువంటి వాడు మన దేవుడు. భూమిలోను, ఆకాశములోను, సముద్రములోను ఉన్నటువంటి సర్వమును సృష్టించి పరిపాలించుచు జీవించుచు ఉన్నటువంటి దేవుడు మన దేవుడు, మన రక్షకుడైన ప్రభువు వారండి. ఆయనకి అసాధ్యం అనేది ఏది లేదు ప్రియులారా. కాలములు, సమయములు ఆయన వశములో ఉన్నవి. కాలములను స్తంభింపజేసే శక్తి ఆయనకున్నది. సృష్టిని స్తంభింపజేసే శక్తి ఆయనకున్నది. నీ పరిస్థితిని మార్చలేడా? నీ పరిస్థితిని మార్చగలిగినటువంటి శక్తి దేవునికి ఉందండి. నువ్వు నష్టంలో ఉన్నావా? కష్టంలో ఉన్నావా? వ్యాధిలో ఉన్నావా? బాధలో ఉన్నావా? కృంగుదలలోకి వెళ్ళిపోయావా? నీ బిడ్డల మాట వెనుక నువ్వు దిగజారిపోయావా? ఒక దుర్వ్యసనంలో నువ్వు పట్టబడి మరణానికి చేరువైపోయావా? ఇక నా పరిస్థితి అయిపోయిందని నువ్వు అనుకుంటున్నావా? సహోదరి, సహోదరుడా, దేవునికి అసాధ్యం అనేది ఏది లేదండి. ఇప్పుడు నీ స్థితి ఏడ్చుతూ ఉండొచ్చు. ఇప్పుడు నీ స్థితి దుఃఖములో నిండిపోయి ఉండొచ్చు. ఇప్పుడు నీ స్థితి అగమ్య గోచరంగా ఉండవచ్చు. కానీ దేవుడు నిన్ను సంతోషింపచేయబోతున్నాడు. దేవుడు నీకు సంతోషాన్ని కలుగు చేయబోతున్నా. నీవు పడి ఉన్నటువంటి ఆ బంధకాల నుంచి విడిపించి, విడుదల కలిగించి, విమోచన ఇచ్చి నిన్ను స్వస్థపరచబోతున్నాడు. నీకు విడుదలిచ్చి నిన్ను సంతోషింప చేయబోతున్నాడు. ప్రియులారా, దేవుని యందు నిరీక్షణ ఉంచండి. దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఆయనకు అసాధ్యం అనేది ఏది లేదండి. ఏడుపు వచ్చి రాత్రి మీరు ఏడుస్తూ పడుకోవచ్చు. నిద్ర లేని రాత్రులు మీరు గడుపుతూ ఉండవచ్చు. అయితే ఉదయమున మిమ్మల్ని సంతోషింపచేయబోతున్నాడు. అయితే మీకు వెలుగును ఆయన ప్రకాశింపచేయబోతున్నాడు. ప్రియులారా, ఆయన యందు నిరీక్షణ ఉంచండి. తొందరపాటులో, ఉద్రేకంతో డెసిషన్లు తీసుకోవద్దండి. తొందరపాటు నిర్ణయాలు అనర్థానికి దారి తీస్తాయి. తొందరపాటు నిర్ణయాలు నష్టానికి తీసుకువెళ్తాయి. తొందరపాటు నిర్ణయాలు కష్టంలోకి తీసుకువెళ్తాయి. తొందరపాటు నిర్ణయాలు మీ ప్రాణాలని బలికొంటాయి. దయచేసి జాగ్రత్త. ఆలోచించండి, ఆగండి, దేవునికి అప్పగించండి. మీ పరిస్థితిని ఆయన తారుమారు చేసి సంతోషింపచేస్తాడు. ఇటు కృప దేవుడు మీ అందరికీ కలుగు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.